హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో అందరూ స్టాక్ మార్కెట్ అంటే దీంట్లో అసలు ఓన్లీ ట్రేడింగ్ తప్ప వేరే ఏ కెరియర్ ఉంటుంది అనుకుంటారు. సో అటువంటి వాళ్ళ కోసం ఒక కళ్ళు చెదిరిపోయే న్యూస్తో వచ్చానండి. సో అదే మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి అన్నమాట. స్టాక్ మార్కెట్ అనేది గవర్నమెంట్, మన మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ రన్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో మీరు నమ్మలేనంత శాలరీతో సో కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి. దాన్నే అసలు ఆ జాబ్ ఏంటి, వాటి నోటిఫికేషన్స్ ఏంటి, మనం ఏం చేయాలి, సో దాని శాలరీ ఎంత, మినిమం 1 lakh, మినిమం 1 lakh ఎబో, అంటే హైయెస్ట్ 1,84,000 శాలరీ పర్ మంత్ ఉందండి. 1,84,000 శాలరీ పర్ మంత్ అంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు. సో మరి దీనికి అసలు ఏంటి నోటిఫికేషన్, సెబీ అంటే ఏంటి, దీనికి ఎవరు ఎలిజిబుల్, సో క్వాలిఫికేషన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనందరికీ స్టాక్ మార్కెట్ అంటే జనరల్గా ఏంటయ్యా అంటే ట్రేడ్ చేస్తాం, డబ్బులు సంపాదించుకుంటారు, ప్రాపర్గా చేయకపోతే డబ్బులు పోతాయి, లేదంటే ఇది బెట్టింగ్ అది ఇది అని చెప్పి కొన్ని ఇమాజినరీ థాట్స్ ఉంటాయి అన్నమాట. బట్ చాలామందికి తెలియంది ఏంటి అంటే ఇట్స్ అన్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఇట్స్ అ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. అంటే మనం ఏ గవర్నమెంట్ జాబు, పోలీస్ కానిస్టేబుల్ జాబో, లేదంటే అదర్ టీచర్స్ జాబో, వేరే ఏఈలో ఇటువంటి జాబ్స్ నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ప్రతి ఒక్కళ్ళు కుప్పలు కుప్పలుగా అప్లై చేసేస్తారు. రీసెంట్గా కొన్ని స్టేట్స్లో చూసాం, స్వీపర్ పోస్టులు కూడా పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు లక్షల్లో అప్లై చేసిన సినారియోస్ చూసాం. బట్ అసలు కాంపిటీషను చాలా తక్కువ. అంటే ఇది ఉందని కూడా చాలామందికి తెలియదు. చాలా కాంపిటీషన్ తక్కువ. మరి ఇటువంటి వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఉందన్నమాట. లెస్ కాంపిటీషన్. ఒకవేళ తెలిసి రాసిన పేపర్ 2లో ఎగిరిపోతారు. క్వాలిఫై అవ్వడం అంత ఈజీ కాదు. సో దానికి ఏం చేయాలనేది నేను చెప్తాను. సో ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే సో చెప్పాను కదండి, అసలు సెబీ సెబీ అంటే ఏంటి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది 1992లో స్టార్ట్ అయింది. 31/1992లో స్టార్ట్ అయింది. ఇది ఒక మన ఇండియాలో ఉన్న కంపెనీస్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డెవలప్మెంట్స్, ఈ సెక్యూరిటీస్ మార్కెట్స్కి సంబంధించిన డెవలప్మెంట్స్ మొత్తం సెబీఏ చేస్తూ ఉంటుంది. 92లో స్టార్ట్ అయింది. సో దీన్ని ఎవరు రన్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ క్యాబినెట్ రన్ చేస్తుంది. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఎటువంటి గ్యామ్లింగ్ కాదు. మైండ్లోండి ఆ నెగిటివ్ థాట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. సో ఇందులో రీసెంట్గా మరి మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి రీసెంట్గా ఇందులో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయండి. నోటిఫికేషన్స్ సో చూపెడతాను. ఆ నోటిఫికేషన్స్లో అసలు ఏంటి, వాటి ఎలిజిబిలిటీ ఏంటి ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడొచ్చు మీరు. రైట్. సో రీసెంట్గా 2025 ఇది సెబీ చీఫ్ అనమాట, తుహిన్ కాంత్ పాండే గారు ఆధ్వర్యంలో, అంటే ఈమె మదాబీ పూరి బుచ్ ఎక్స్ అనమాట, గూగుల్లో అందరూ ఇమేజెస్ వచ్చాయి. ఇప్పుడు కరెంట్ చీఫ్ అనమాట తుహిన్ కాంత్ పాండే గారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో సెబీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. సో అదే సో రిక్వైర్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ 2025కి. సో గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. ఇందులో స్పెషలైజేషన్స్ ఏంటి అంటే జనరల్ స్ట్రీమ్ ఉంది, లీగల్ ఉంది, ఐటీ వాళ్ళకు ఉంది, రీసెర్చ్ స్ట్రీమ్ ఉంది, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ ఉంది, ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంది, అండ్ సివిల్ వాళ్ళకు ఉంది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై చేసే వాళ్ళకు ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే సెబీ ఫైనాన్షియల్స్కి సంబంధించింది ఓన్లీ ఎంబీఏ వాళ్ళే చేయాలేమో అనుకున్న థాట్లో ఉంటారు. చాలా వరకు కొన్ని కాలేజెస్ కూడా మన దురదృష్టవశాత్తు వాళ్ళు ఎంతసేపు ఎంబీఏ వాళ్ళకే ఫోకస్ చేస్తారు. అలా కాదు, ఇంజనీరింగ్లో కూడా ఎనీ స్ట్రీమ్లో ఎలిజిబిలిటీ ఉంటుందండి స్టాక్ మార్కెట్ అంటే. సో దానికే మనం చూద్దాం ఒక్కొక్క స్ట్రీమ్కి. ఫస్ట్ జనరల్ అండి. సో జనరల్లో 56 పోస్టులు ఉన్నాయండి. జనరల్లో 56 పోస్టులు ఉన్నాయి. ఇది మాస్టర్ ఆఫ్ డిగ్రీ లేదా పీజీ, మినిమం 2 years డ్యూరేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. అంటే పీజీ మినిమం 2 years అయితే ఉంటుంది కదా, పీజీ చేసిన వాళ్ళకి 2 years ఉంటుంది. డిగ్రీ ఇన్ లా కానీ, సో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని, అంటే ఎంటెక్ చేసిన వాళ్ళకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ నుండి ఆర్ చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళు ఫైనాన్షియల్ అనలిస్ట్, వీళ్ళు ఎవరైనా అంటే ఎంటెక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. 56 పోస్టులు ఉన్నాయన్నమాట ఓపెన్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఎనీ డిగ్రీతో
ఎంటెక్ హోల్డర్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అలాగే అంటే ఇంజనీరింగ్ వాళ్ళు చేయొచ్చు, ఎంబీఏ వాళ్ళు చేయొచ్చు, మెడికల్ వాళ్ళు చేయొచ్చు, డిగ్రీ వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అనమాట. అలాగే లీగల్ అండి, లీగల్లో మాత్రం ఎస్పెషల్లీ 20 ఉన్నాయి. ఇది మ్యాండేటరీ ఏంటి అంటే లా, ఎనీ డిగ్రీ ఇన్ ద లా ఫామ్. సో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి కానీ యూనివర్సిటీస్ నుండి కానీ లా స్టూడెంట్స్ కూడా ఈ 20 పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఐటీ వాళ్ళకండి. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ ఇన్ ఎనీ బ్రాంచ్ అనమాట. సో ఇక్కడ చూడండి, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ బ్రాంచ్, ఐటీలో ఏ బ్రాంచ్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎనీ ఇంజనీర్ అప్లై చేసుకోవచ్చు. సో ద వండర్ఫుల్ థింగ్ అనమాట, ఎనీ ఇంజనీర్ అప్లై చేసుకోవచ్చు, అంటే అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. సో డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ద పీజీ క్వాలిఫికేషన్స్తో చేసుకోవచ్చు, మినిమం 2 years డ్యూరేషన్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చేసుకోవచ్చు, అప్లికేషన్స్. సో ఇలాగ ఉన్నాయి. నెక్స్ట్ రీసెర్చ్ వాళ్ళకు ఉన్నాయి ఇందులో. సో డిగ్రీ ఉంది, పీజీ ఎలిజిబిలిటీ ఉంది, ఎకనామిక్స్ వాళ్ళు ఉన్నారు, ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు, సో బిజినెస్ ఎకనామిక్స్ ఉన్నారు, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ ఉన్నారు, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ ఉన్నారు, సో క్వాంటిటేటివ్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు, లేదంటే మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయి, పీజీ వాళ్ళు ఉన్నారు, స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ లేని వాళ్ళు అంటే ఎవరు లేరు సార్. ఓవరాల్గా చెప్పాలంటే ఎనీ మాస్టర్ డిగ్రీ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. రీసెర్చ్లో 4 ఉన్నాయి, ఐటీలో 22 ఉన్నాయి, లీగల్లో 20 ఉన్నాయి. సో అఫీషియల్ లాంగ్వేజ్ ఇక్కడ ఇంకొక వండర్ఫుల్ ఏంటంటే హిందీ పండిట్ వాళ్ళు వీళ్ళు కొంతమంది లాంగ్వేజ్ స్పెషలైజేషన్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. మాస్టర్ డిగ్రీని హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ అనమాట, సబ్జెక్ట్ టు ద బ్యాచిలర్ డిగ్రీ లెవెల్. లేదంటే సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్ విత్ హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్, బ్యాచిలర్ డిగ్రీస్లో హిందీ సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు, వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఎక్స్పెషల్లీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉందండి స్పెషలైజేషను. ఎలక్ట్రికల్ వాళ్ళకు ఒక 2 ఉన్నాయి. మ్యాండేటరీ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో రికగ్నైజేషన్ ఉండాలి. సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ సిస్టమ్స్ లైక్ సీసీటీవీస్ మీద సర్వేలెన్స్ సిస్టమ్స్, సో సెక్యూరిటీ అలారం, ఫైర్ అలారమ్స్, సో ఇలాగ కొన్ని ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. సివిల్ వాళ్ళకు కూడా ఉన్నాయి బ్రహ్మాండంగా. సివిల్ వాళ్ళకు కూడా అప్లికేషన్స్ ఉన్నాయి. సో క్యాండిడేట్స్ ఇందులో ఏంటి అంటే ఈ ఆన్లైన్ ఫిల్లింగ్ చేసుకోవాలి. సెబీ స్కోర్స్ లోపలికి వెళ్ళి, కెరియర్స్ లోపలికి వెళ్ళి ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. సో ఈ బోర్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం అన్నిటికీ చేస్తుంటాం కదా, అలా ఎలిజిబిలిటీ చేసుకోవచ్చు. రిజర్వేషన్స్లో ఏంటంటే సో విల్ బి గివెన్ జనరల్గా ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఫార్వర్డ్, సో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏంటంటే వాళ్ళ లాస్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్, రిజర్వేషన్స్ ఉంటాయి. ఏజ్ లిమిట్లో కూడా సో దే మస్ట్ నాట్ హ్యావ్ ఎక్సీడెడ్ ఏజ్ ఆఫ్ 30 years. 30 years ఏజ్ వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు. సో చూడండి, September 30, 2025కి 30 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదంటే సగం మంది ఫిల్టర్ అయిపోయారండి ఇక్కడ. సో ద ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే రీసెంట్గా డిగ్రీ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, లేదంటే పర్సూవింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు 30 అబోవ్ ఉండి సబ్జెక్టు మీద బాగా కూర్చొని ఉన్నవాళ్ళు, గత కొన్ని సంవత్సరాలు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా ప్రిపేర్ అయ్యి కూర్చున్న వాళ్ళు, వీళ్ళెవ్వరూ మీ కాంపిటీషన్ రారు, వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ద మస్ట్ క్యాండిడేట్స్ ఇంకొక విషయం ఏంటంటే మస్ట్ బోర్న్ ఆఫ్టర్ 1995 తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రం ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. చూడండి, అంటే ఇప్పుడు కరెంట్లీ రన్నింగ్ అవుతున్న బ్యాచెస్కి అయితే అసలు మామూలుగా ఉండదు ఇది. సో ఇక ఏజ్ లిమిట్కి సంబంధించి జనరల్గా రూల్స్ ఉంటాయి. దీంట్లో 3 ప్యాటర్న్స్ ఉంటాయండి. సెలక్షన్ విల్ బి క్యారీడ్ అవుట్ ఇన్ 3 phases. అవి ఆన్లైన్లో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, Part 1, Phase 1. సో Phase 1 క్వాలిఫై అయిన వాళ్ళకి Phase 2 ఉంటుంది. జనరల్గా Phase 1 లక్లో క్వాలిఫై అయిన Phase 2 క్వాలిఫై అవ్వాలంటే మా అవసరం ఉంటుంది, స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ అవసరం. సో ప్రొహిబిషన్స్ చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిక్రూట్ ఆఫీసర్ యాజ్ ఏ గ్రేడ్ ఏ ఆఫీసర్గా వీళ్ళు రిక్రూట్ అవుతారు. సో 2 years వరకు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. శాలరీస్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రజెంట్లీ గ్రాస్ ఇవన్నీ చూసుకుంటే అలవెన్సెస్, ఫ్యామిలీ, లోకల్ అలవెన్సెస్, లెర్నింగ్ అలవెన్సెస్, స్పెషల్గా అన్నీ చూసుకుంటే ఎట్ ద ముంబై లాంటి వాటిలో మినిమం స్కేల్ అప్రాక్సిమేట్లీ 1,84,000 ఉంటుంది పర్ మంత్. మినిమం 1,84,000 పర్ మంత్. వితౌట్ అకామిడేషన్ అయితే 1,43,000 పర్ మంత్. విత్ అకామిడేషన్ ఇలా ఉంటుందండి. సో ఇంకా ఫేర్ కన్సెషను, ఇంకా అదర్ బెనిఫిట్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఐ రిఫ్రాక్షన్ అంటే ఎక్కువ వీళ్ళు సిస్టమ్ మీద వర్క్ చేస్తారు కాబట్టి ఐది, ఎడ్యుకేషనల్ అలవెన్సెస్, నాలెడ్జ్ అప్డేషను, సో బ్రీఫ్ కేసెస్, కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్, హౌస్ క్లీనింగు, స్టాఫ్ ఫర్నిచింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటాయండి గ్రేడ్ ఏ ఆఫీసర్కి. అంటే మీరు
కొట్టుకుంటే మీ ఇల్లు క్లీన్ చేసే వాళ్ళకి కూడా అలవెన్సెస్లు ఉన్నాయి, హౌస్ క్లీనింగ్ కూడా ఉన్నాయి చూడండి. సో స్కీమ్ మళ్ళీ కంప్యూటర్ పర్చేస్ చేయాలన్నా మీకు స్కీమ్స్, సబ్సిడరీస్, సో లంచ్ ఫెసిలిటీస్, ఇన్ని బెనిఫిట్స్ అంటే యూ కాంట్ ఇమాజిన్. ఇట్స్ మోర్ దెన్ ఏ కార్పొరేట్, మోర్ దెన్ ఏ కార్పొరేట్. అకామిడేషన్ పోస్టింగ్స్ అనేవి వాళ్ళ వాళ్ళ రీజియన్లో ఉన్న వాటిలో ఇస్తుంటారు. అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్ ఉంటుంది. సో ప్లస్ 18% జిఎస్టీ. సో ప్రీ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న లోకల్ వాటిలో ఎక్కడైనా చేస్తారు. సో ఇంత 1,84,000 ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీతో ఉన్నవాళ్ళు ఎవరుంటారు ఒక్కసారి చూడండి. ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్, సో ఈ వీడియో పాసిబుల్ అయితే మీ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీస్కి, హెచ్ఓడీస్కి, సో వాళ్ళకు ఒక్కసారి దయచేసి ఫార్వర్డ్ చేసి రిక్వెస్ట్గా చెప్పండి, సార్ ఒకసారి దీని మీద చూడండి. సో ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ పర్సూవింగ్ ద ఎంబీఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇఫ్ దే ఆర్ విల్లింగ్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఫ్యాకల్టీ కూడా సో ఒక స్టూడెంట్ కెరియర్ని బాగు చేయాలి, హెల్ప్ చేయాలి, బాగు చేయాలనే డిసిషన్ తీసుకుంటారు. ఇందులో 100లో నామినల్ ఉద్యోగానికే 100కి 90 మంది 99% అప్లికేషన్స్ వస్తాయి. ఇక్కడ 9% రావడం కూడా కష్టం అండి. ఎందుకంటే ఎబో 30 తీసేశారు, 1995కి ముందు పుట్టిన వాళ్ళని తీసేశారు. ఇంకా చూడండి. సో ఇందులో ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ పర్సూవింగ్ వాళ్ళకి లేదు. సో అంటే పర్సూవింగ్ వాళ్ళకి కాదు, కొన్ని స్ట్రీమ్స్లో లేవు. అసలు ఎంత ఎలిజిబిలిటీ అండి. సో ఎక్సలెంట్ కదా. సో చూసుకుంటే మీకు ఇంతకన్నా ఆఫర్ ఎక్కడ ఉంటుంది. అందుకే స్టాక్ మార్కెట్ కోర్స్ ఇప్పుడు కరెంటు బ్యాచ్కి ఎవరైతే ఇప్పుడు నవంబర్ అంటే ఎస్పెషల్లీ ఈ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని నేను కూడా ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ బ్యాచ్ ఇంకొక బ్యాచ్ ఎక్స్టెన్షన్ పెంచుదామని డిసైడ్ అయ్యామండి నోటిఫికేషను. సో దీనికి డేట్స్ కూడా డేట్స్ ఉన్నాయి. దీని డేటా ఒక్క నిమిషం మీకు చెప్తున్నానండి. అప్లికేషన్ డేట్స్ ఈ అక్టోబరు 25th వరకు ఉన్నాయండి. సారీ నవంబర్ 15th వరకు మీరు నవంబర్ 15th, ఒక్క నిమిషం, డేటు నవంబర్ 25 వరకు ఉన్నట్టుంది. లింకు అక్టోబర్ 30 నుండి ఓపెన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నవంబరు 15th దాకా టైం ఉంది. మీరు అప్లై చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. అప్లికేషన్స్కి ఎక్కువసేపు పట్టదు, ఎందుకంటే ఎవరు అప్లై చేయరు కాబట్టి బ్రహ్మాండంగా మీరు చేసుకోవచ్చు. సో క్లియర్గా ఇవి చేసుకున్న తర్వాత మీరు పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా ఈ సెబీ వీటి మీద నాలెడ్జ్ అవసరం కాబట్టి ఇటువంటి వాళ్ళ కోసమే మనము సో ఒక కరికులం పెట్టేసి ట్రైనింగ్స్, స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఒకవేళ మీకు ఆపర్చునిటీ లేకపోతే ప్లీజ్, మీకు పాసిబిలిటీ కాకపోతే మీ పిల్లలకి అంటే మీ పిల్లలనైనా పంపించండి. ఒక 1 మంత్ అట్లీస్ట్, ఒక 1 మంత్ కాలేజెస్లో బ్రేక్ ఇచ్చైనా సరే, ఈ మన దగ్గర వర్క్షాప్కి పంపించండి. సో ఈ మంత్ బ్యాచ్ నేను కొంచెం ఈ నవంబర్ బ్యాచ్కి అవసరమైతే ఇంకొక ఎడిషనల్ నవంబరు 15th నుండి మీకు ఎగ్జామ్కి చాలా టైం ఉంటుంది, మంచి ప్రిపరేషన్ టైం ఉంటుంది. నేను మీకు 15th నుండి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను. December 1st నుండి కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ 9505003433 నెంబర్కి. మీకు ఇంక్లూడింగ్ ట్రేడింగ్కి సంబంధించి స్క్రాచ్ నుండి ఆ బుక్ సెబీ ఎగ్జామ్కి సంబంధించిన డేటా వరకు ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేసి ఇక్కడ ట్రైన్ చేపిస్తాం, ప్రాక్టీస్ చేపిస్తాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ క్లియర్ చేపిస్తాను, ప్రాక్టీస్ చేపిస్తాను. సో ట్రైనింగ్ మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా మనం ఇప్పుడు 5 మెంబర్స్, కానీ ఈ కేసులో మాత్రం 5 మెంబర్స్ కన్నా ఎక్స్ట్రీమ్ కేసులోనే తీసుకుంటాం. ఫుడ్ అకామిడేషన్ క్లియర్ చేసుకుంటూ ఇచ్చేస్తాం. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అందరికీ ట్రైనింగ్స్ అనేవి నేర్పిస్తాం. 100% మీకు ఇప్పుడు జాబ్ అసిస్టెన్స్లో ఇప్పుడు 100% అసిస్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే నా డ్రీము సో మన తెలుగు వాళ్ళు ఎవరైనా సెబీలో ఉద్యోగం చేయాలి అనేది నా డ్రీమ్ అండి. సో దానికోసము ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత రిస్క్ అయినా చేస్తాను. ఎంతమంది వచ్చినా అవసరమైతే ఇక్కడ దగ్గరలో నియరెస్ట్ పీజీలు తీసుకొనైనా మీకు ప్రిపరేషన్ ఇప్పిస్తాను. సో దయచేసి నేను పేరున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ వీడియో ఎవరైతే చూస్తున్నారో అన్ఎంప్లాయ్గా రీసెంట్గా కోర్సెస్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు, లేదంటే పర్సూవింగ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎన్నెన్నో వీడియోస్ ఫార్వర్డ్ చేస్తారు, ఇదొక్కటి ఫార్వర్డ్ చేయండి. వీళ్ళ లైఫ్ చేంజింగ్, కాంపిటీషన్ లేని ఎగ్జామ్ అండి. చాలామందికి తెలియదు
ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ది కాంపిటీషన్ తెలియదు, ఇంత ప్యాకేజ్ ఉన్నది. ఇట్స్ మోర్ దెన్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఒక ఫైనాన్షియల్ సెక్టార్లో ఇట్స్ సారీ, నాట్ మోర్ దెన్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఈక్వల్ లాంటి పొజిషన్ అనమాట. చాలా మంచి పొజిషను, చాలా కెరియర్ బాగుంటుంది. సో మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు నెక్స్ట్ ఈ ఫీల్డ్లో ఉద్యోగాలకి వాటి కోసం వెళ్తారు. దయచేసి స్టాక్ మార్కెట్ అంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనేవి ఇటువంటి నెగిటివ్ వర్డ్స్ని స్ప్రెడ్ చేయకుండా ఇటువంటి ఆపర్చునిటీ దీనికి ప్రిపేర్ అయ్యి ఇది రాకపోయినా మీరు డల్ అవ్వాల్సిన పని లేదు. దీనికి ప్రిపరేషన్ పెట్టుకుంటే ప్రైవేట్ జాబ్స్ ఈజీగా గ్రో, ఎస్బీఐ సెక్యూరిటీస్, మోతిలాల్ ఓస్వాల్ ఇటువంటి వాటిల్లో ఏంజిల్ వన్, జీరోదా ఇటువంటి వాటిలో మీరు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు, ఈజీగా ప్లేస్మెంట్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ ఉండదు. చూడండి, అసలు కాంపిటీషన్ ఉండదు. ఏజ్ లిమిట్, ఇన్ని సర్కమ్స్టెన్సెస్లో ఇన్ని బెనిఫిట్ ఉన్నది మీకు ఎక్కడ ఉంటుంది చూడండి. సో దయచేసి మిస్ చేసుకోవద్దు నవంబర్ 15th నుండి. సో బహుశా ఇది ఎవరైనా కాలేజెస్కి కనుక రీచ్ అయినా, సో దయచేసి హెచ్ఓడీస్ కానీ ఎవరైనా ఈ వీడియోని కనుక చూస్తే మన ఆఫీస్ నెంబర్ ఇదండి, 9505003433. అవసరమైతే నా ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఈ సబ్జెక్ట్ని బాగా నేర్చుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ ఇన్స్టిట్యూషన్స్కి, మీ ఆర్గనైజేషన్కి నేను పంపించి మరి మన పిల్లల గ్రోత్ కోసం ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తాను. అవసరమైతే నేనైనా వస్తాను, పాసిబిలిటీ ఉంటే ముందు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి. సో ఎందుకంటే అన్ని కాలేజెస్లో కలిపి కనీసం ఒక్క జాబ్ అయినా కొట్టాలండి మన వాళ్ళు. సో దయచేసి దీని వాల్యూ ఏంటో చాలామందికి తెలియదు. ఇది ఒక భవిష్యత్తు బంగారపు నిధి అనమాట. సో దీంట్లో ఒక్కసారి అడిగిపెట్టి పిల్లల్ని ఇప్పుడు దాకా అంటే స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ చేయాలి వాటిలో కాదండి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన పిల్లలకి మనం చదువు చెప్పి ఉద్యోగానికి వెళ్ళాలి అన్నట్టుగానే వాళ్ళకి ఉద్యోగం పర్పస్లోనే మనం నేర్పిద్దాం. నాట్ అబౌట్ ద ట్రేడింగ్, నాట్ అబౌట్ ద ఎక్సెస్ పారామీటర్స్, నాట్ అబౌట్ ద అదర్ థింగ్స్. జస్ట్ ఓన్లీ ఉద్యోగం పారామీటర్లోనే వీళ్ళకి ప్రిపేర్ చేద్దాం. ఎవ్రీ 1 year 2 yearsకి నోటిఫికేషన్ పడుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బ్యాచ్ నేర్చుకుంటే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్కి చాలా బెనిఫిట్ అవుతుందండి. సో వాళ్ళు ఒకవేళ ఈసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ అటెంప్ట్లో ఈజీగా క్రాక్ చేసుకుంటారు. సో దయచేసి హెల్ప్ చేయండి, వాళ్ళందరికీ హెల్ప్ చేయండి, ఎగ్జామ్ రాపియండి. 1000 రూపాయల్లో పోయేది ఏమీ లేదు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, హెచ్ఓడీస్ ఎవరైనా సరే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, సో 2 చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలిజిబిలిటీ ఉన్న మీ తమ్ముడో బ్రదర్, ఎన్ని డిగ్రీ ఉందండి ఎలిజిబిలిటీ, ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు సిఎస్కి అయితే ఫుల్గా ఉంది. సో ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామో అర్థం చేసుకోండి. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. 1,84,000 రూపాయలు జీతం అంటే నోటి మాటలు కాదండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో కాంటాక్ట్ అవి స్లాట్స్ అవి బుక్ చేసుకోండి, రైట్. సో ఆఫ్లైన్కి రావాలనుకున్న వాళ్ళు పేరెంట్స్కి చెప్పి ఇంకా ఆలోచించకుండా వచ్చేసి స్లాట్స్ బుక్ చేసి ట్రైనింగ్ తీసుకోండి. సో ఎనీవే ఇక మీ ఇష్టం అండి. ఎందుకంటే ఎందుకంటే మాకైతే ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు అవకాశం లేని వాడికే దాని విలువ తెలుస్తుంది. నాకు ఆ టైంలో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో ఇలా ఉంటుందని సో నేను చూస్తుండగానే నా చేతిలో ఉన్న అవకాశం జారిపోయింది. సో నా వర్షన్లో అయినా అది వేరే వాళ్ళ ద్వారా, మన వాళ్ళ ద్వారా, అంటే వేరే వాళ్ళు మీన్స్ మన స్టూడెంట్స్ ద్వారా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చితే సో మీరు ప్రతి ఒక్కళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఎంప్లాయీస్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చూపెట్టండి. మీ పేరెంట్స్కి చూపెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ అనేది ఇది బెట్టింగ్ కాదండి, ఇది గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, ప్లీజ్ నాకు నేర్పించండి అని చెప్పేసి పంపించండి. నేర్చుకోండి. ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంది. సో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.